అందరికీ వందనాలు. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఓకే. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాలోకాలు కలగజేసిన మా కన్న తండ్రి దేవ, తండ్రి, ఇప్పటి వరకు తండ్రి నాయన జరిగిన పాటలలో, ఆరాధనలో, ప్రార్థనా విజ్ఞాపనలో మీరు తోడు ఉన్నారని నమ్ముతున్నామయ్యా. తండ్రి, ప్రార్థించిన ప్రతి ఒక్కరిని తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క విజ్ఞాపనలు మీ పాద సన్నిధికి చేరి అవి మీరు అంగీకరించారని నమ్ముతున్నామయ్యా. అదే రీతిగా తండ్రి నాయన పాటలు పాడిన వారందరూ కూడా తండ్రి నాయన వారి యొక్క హృదయాలు విప్పి ఆత్మానుసారమైన పాటలు పాడారని నమ్ముతున్నాం. అదే రీతిగా తండ్రి నాయన ఆరాధన తండ్రి నాయన మీకు నైవేద్యనగా తండ్రి నాయన అర్పింపబడి ఉన్నదని మేము బలముగా ప్రగాఢముగా నమ్ముతున్నాము. తండ్రి నాయన పాల్గొన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాక్యములోకి వెళ్తుండగా ప్రభువా తండ్రి నాయన దేవా, నేను ఒట్టి కుండగా నిలబడ్డానయ్యా. మీరు ఈ కుండలో ఏది నింపుతారో తండ్రి నాయన దానిని తండ్రి నాయన మేము వారి ముందు పెట్టుటకు తండ్రి నాయన కృపను అనుగ్రహించండి. నీ దాసుడు ఎప్పుడు ఒట్టివాడే తండ్రి. మీరు మాట్లాడితే మాట్లాడగలిగిన వాడిని తండ్రి నాయన మీరు మాట్లాడమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మరి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, అదే రీతిగా గ్రూప్ ని లీడ్ చేస్తున్న వారందరికీ, ముఖ్యంగా ఈ గ్రూప్ లో ఆహ్వానించిన అగేప్ గాస్పెల్ టీం వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ముందు మీలో చాలా మందికి ఈ పేరు చూడంగానే ఒక కుతూహలం వస్తూ ఉంటుంది. అగేప్ అనగానే రెగ్యులర్ గా మనం అందరం విన్న పేరే కదా. అగేప్ అంటే ఏంటి? ఎవరని చెప్పండి. అగేప్ అంటే ఏంటి? అగాపే అంటే ఏంటి? గాడ్స్ లవ్. ఎస్, అంతులేని అన్న దేవుని ప్రేమ అని నేను అనుకుంటున్నాను, విన్నాను. థ్యాంక్ యూ అండి. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మీరు రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే నేను మరలా చెప్తున్నాను, ఎప్పుడు కూడా బోధలాగా ఈ యొక్క పాఠాలు ఇవి ఉండకూడదు. నేను ఎప్పుడు బోధనలాగా కాకుండా ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్ లా ఉంటే బాగుంటుంది అని అయితే నేను ఆశపడుతూ ఉంటాను ఎప్పుడు కూడా. అయితే ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. మాట్లాడుకుంటున్నప్పుడు మరలా చెప్తున్నాను, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు కొన్ని సమాధానాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. అడుగుతానన్నాను కదా అని ఎగ్జిట్ అయిపోద్ది, ఓకేనా? మరలా చెప్తున్నాను, చాలా మంది అమ్మో నా పేరు ఎత్తుతాడేమోనని టక్కన ఎగ్జిట్ అయిపోతుంటారు. కాబట్టి అలాంటి సాహసాలు చేయదు. పేర్లు ఏం పెట్టండి, మీ పేర్లు పెట్టి పిల్లలు అడుగుతాను. మీలో ఎవరికైనా ఉత్సాహం ఉంటే హ్యాండ్ రైజ్ చేసి లేకపోతే అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను, ఓకేనా? అయితే ఈరోజు ఇప్పుడు సిస్టర్స్ చాలా మంది మెసేజ్లు పెట్టారు. సిస్టర్ గారు, ఉమా గారు అయితే చక్కగా దేవుని యొక్క ప్రేమ అనే విషయాన్ని చెప్పడం అయితే జరిగింది. అయితే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఆ ప్రేమని మీరు ఎప్పుడైనా అనుభవించారా? రుచి చూసారా? చూసారా? అమ్మా చాలా మంది రుచి చూసారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఇంకో ప్రశ్న అడుగుతాను, మరి రెడీగా ఉండాలి మరి అందరూ కూడా, ఓకేనా? ఇంకో ప్రశ్న అడుగుతాను, మరి రెడీగా ఉండాలి, ఓకేనా? ఆ ప్రేమని మీరు చూపించారా ఎప్పుడైనా? అదే ప్రేమను చూపించారా? అమ్మా హ్యాండ్స్ బాగా రైజ్ అయ్యాయి కదా. అయితే ఈ రోజు మరలా మిమ్మల్ని ఎవరిని వేరేలాగా అన్నానన్న ఉద్దేశంతో మాత్రం అన్యగా నన్ను భావించద్దు, ఓకే? మీకు నేను కొన్ని వివరణలు చెప్పిన తర్వాత నిజంగా ఇట్టి ప్రేమ మనం కలిగి ఉన్నామా, ఇట్టి ప్రేమ మనం చూపిస్తున్నామా, ఇట్టి రీతిగా మన జీవితాలు ఉన్నాయా అనేది మనము పరిశీలించుకోవడానికి ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ని మనం యూటిలైజ్ చేసుకుందాం, ఓకేనా? సరే, మొట్టమొదటిగా
యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ధ్యానాలు, శిలువ వాక్య ధ్యానాల కోసం మాట్లాడమంటే మీలో ఎంతమంది గుడ్ ఫ్రైడే రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ మాట్లాడారా? చాలా మంది సంఘాల్లో మొదటి మాట నాది, రెండో మాట నీది, మూడో మాట నాదంటే నాకు రెండే కావాలి, నాకు మూడొద్దు, నాకు మూడే కావాలి, రెండొద్దు అని కొట్టుకొని వాక్యాలు పంచుకొని మాట్లాడిన వాళ్ళు మనలో ఉన్నారా లేదా చెప్పండి? షూటింగ్ ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే మనకి ఒక వచనం బాగా నచ్చింది అనుకోండి, క్షమించడం కోసం మాట్లాడాలి అనేది మనకు అనిపించింది అనుకోండి, దానికోసం ఎక్కువ మాట్లాడుతుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యం నచ్చుతూ ఉంటుంది. ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళకి కలిగిన ఇష్టాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను ఎప్పుడు ఒకటి మాట నాకు చాలా ప్రగాఢంగా నమ్ముతాను, మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఆ మాట వీళ్ళు చాలా మంది అందరూ మాట్లాడారు కదా, 37 మంది ఉన్నారు కాల్లో, 37 మంది కూడా మాట్లాడారు కదా. నా గొంతు కొంచెం ప్రాబ్లం ఉంది, గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, కొంచెం మీరు రెస్పాండ్ అయితే బాగుంటుంది కాబట్టి అడుగుతున్నాను. మీలో అందరూ మాట్లాడారు? ఎంతమంది మాట్లాడో థంబ్ సింబల్ పెట్టండి ఒకసారి. ఎంతమంది మాట్లాడారు? మంచిది, చాలా మంచిది. అయితే నేను అడుగుతున్నాను, మీలో ఎవరైనా అదే మాట సిలువెక్కి మాట్లాడగలరా? స్టేజ్ ఎక్కి మాట్లాడమన్నారు, బాగుందన్న. సిలువెక్కి మాట్లాడడం అంది ఏం మాట్లాడుతున్నారు మీరు? సిలువెక్కి మాట్లాడడం ఏంది? ఎవరైనా ఎక్కగలరా సిలువ? అంతే కదా. నిజంగా మనము ప్రభు మాటలు, ప్రభు యొక్క జ్ఞానం, వాక్యాలు చదువుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు అర్థం కాదు. కానీ నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత భరించినదో, ఎంత అన్కండిషనల్ లవ్వో, ఎంత మనతో సత్సంబంధాలు కలిగి ఉండుటకు దేవుడు కార్చిన రక్తధారల యొక్క రుధిరము ఎంత ప్రేమామృతమో మీకు అర్థం అవ్వాలంటే ఈరోజు పాఠం వింటే మీ అందరికి అర్థమైపోతుంది. మరలా చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అయితే మీకు అర్థం కాదు. ఈ చెప్తున్న ఈ పాఠం ఏమీ మీకు అర్థం కాదు. మీరు కంటిన్యూస్ గా మీకు ఏ పనులున్నా, మీరు గిన్నెలు తోమాలన్నా, వంటలు చేయాలన్నా, కాసేపు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, ఓకేనా? ఉపవాస ప్రార్థన ఈరోజు అనుకుని 1 గంట సేపు మనం దాన్ని కొంచెం ఫార్వర్డ్ చేద్దాం, ఓకేనా? సరే, ఈరోజు మనము దేవుని యొక్క సిలువకెక్కే ముందు వారు చేసిన అవమానాలు మనం చాలా మంది వింటూ ఉంటాము. ఏం చేశారు, ఏం జరిగిందో ఏంటో ఇవన్నీ కూడా ఈరోజు మనము తెలుసుకుందాం, ఓకేనా? సో మనము మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని మరి ముఖ్యంగా ధ్యానిద్దాం, ఓకేనా? మనలో చాలా మంది యేసుక్రీస్తు వారిని ఏం చేశారండి, ఎక్కారు, సిలువేశారు, తీసుకెళ్లారు, కొట్టేశారు, ఇలాగా అన్న భావనలో ఉంటున్నారు. కానీ ప్రతి ఒక్క పదాన్ని మనము విభజించుకొని వస్తుంటే ఆయన కష్టం ఏంటో క్లియర్ కట్ గా మనకు అర్థమయ్యేటట్టు తెలుస్తుంటుంది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువుకున్నాం, ఓకే? మత్తయి సువార్త 27వ అధ్యాయము 27. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలియాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, 27x27 అన్నట్టు పెట్టేసుకోండి, లేకపోతే 27:27 అని పెట్టేసుకోండి, ఓకేనా? అక్కడి నుంచి మనం చదువుకుందాం. మనకి రేపు పొద్దున్న ఎప్పుడు మీరు దేవుని యొక్క ప్రేమ ఏంట్రా, గొప్ప ఏముంది, సిలువ ఎక్కితే ఏంటి అంత ప్రాబ్లం ఏముంది అని అడిగినప్పుడు మీరు ఈ విషయాలు చెప్పాలి, ఓకేనా? 27 నేను చదువుతాను, ఒకసారి మీరు ఎవరైనా ఏకీభవించండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుని అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి ఏం చేశారు? వారు ఆయన ఏం చేశారు? వారు ఏం చేశారు? యేసుక్రీస్తు వారు ఒక వస్త్రాలు వేసుకున్నారు, ఓకే? మీకు ఈ వస్త్రాల దగ్గరికి వెళ్లే ముందు ఇంకో విషయం చెప్తాను. ఈ 27వ అధ్యాయం స్టార్టింగ్ అంతా కూడా, ఈ సైనికుల దగ్గరికి వెళ్లే ముందు అంతా కూడా అర్ధరాత్రి యేసుక్రీస్తు వారిని ఎక్కడ పట్టుకున్నారు? ఏ గార్డెన్ లో పట్టుకున్నారు? మనకి ఎలాగంటే అర్థం అవుతుంది. గెత్సేమన తోట దగ్గర అందరూ కూడా యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి గెత్సేమన తోటకు వెళ్ళడము, గెత్సేమన తోటలో యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ఆ చేసిన ప్రయత్నంలో ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అమ్మేయడం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, సాతాను, ఇస్కరియోతు యూదా ఇద్దరిని మనం కంపేర్ చేసుకున్నట్టయితే యేసుక్రీస్తు వారి విలువ ఎవరికి ఎక్కువ తెలిసి ఉంటున్నారు మీరు?
సాతానికి యేసుక్రీస్తు వారి విలువ ఎక్కువ తెలుసా, ఇస్కరియోతు యోధాకి విలువ ఎక్కువ తెలుసా అంటే నేనైతే అంటాను సాతానికి యేసుక్రీస్తు వారి విలువ ఎక్కువ తెలుసు. ఎలాగంటే యేసుక్రీస్తు వారు ప్రారంభంలోనే ఇంకా ఏ మిరాకిల్స్ కూడా స్టార్ట్ చేయలేదు. అమ్మ గోవిందు అని ఎవరో అన్మ్యూట్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా పరిచర్య స్టార్ట్ చేయలేదు, పరిచర్య ప్రారంభించలేదు, మినిస్ట్రీ ఓపెన్ చేయలేదు, వాక్యాల్ని వివరించలేదు, సువార్తలు చేయలేదు, శిష్యుల్ని ఏర్పరచుకోలేదు, ఏ యొక్క అద్భుత కార్యాలు ఏమి చేయనప్పటికే ఓన్లీ బాప్టిజం పొందుకొని కొండెక్కి ఉపవాస ప్రార్థన చేస్తేనే భయపడిపోయి సాతాను ఎంత వేల ఇచ్చాడు తెలుసా యేసుక్రీస్తు వారికి? ఎంత ఇచ్చాడు? ఎంత ఇస్తానన్నాడు చిట్ట చివరిగా? లోకమంతా ఈ లోకమంతా కూడా నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి ఇలా చెయ్యని అన్నారు. అవునా? సాతానికి ఎక్కువ విలువ తెలిసిందా, ఇస్కరియోతు యోధాకి ఎక్కువ విలువ తెలిసిందా? గుడ్. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేస్తూ కూడా అద్భుత కార్యాలు చూశాడు, అనేకమైన స్వస్థత కార్యాలు చూశాడు, ఆయన చేసిన వండర్ఫుల్ మినిస్ట్రీ అంతా చూశాడు. అన్ని చూసి కూడా 30 వెండి నాణేలకి అమ్మేశాడు. మిమ్మల్ని అలాగ అన్నానని బాధపడకండి, మనలో కూడా ఇస్కరియోతు యోధాలు లేరా? 30 వెండి నాణేలకి ఎలాగ అమ్మేశావురా అని వాడి వైపు చూస్తున్నారు కదా. మిమ్మల్ని అడుగుతున్నాను, మనం ఎంత కమ్మేశాం ప్రభువుని చెప్పండి. మనం దేనికి అమ్మేశాం ప్రభువుని చెప్పండి. దేనికి అమ్మేసుకున్నావు? క్రికెట్ కోసం అమ్మేసుకున్నావా? భార్య కోసం అమ్మేసుకున్నావా? భర్త కోసం అమ్మేసుకున్నావా? ఉద్యోగం కోసం అమ్మేసుకున్నావా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కొన్ని సెంటర్స్ దగ్గర వీఆర్ హైరింగ్ అని పెడతారు. హైరింగ్ అంటే ఏంటి చెప్పండి? ఒకప్పుడు ఆటోల మీద వచ్చేది కదా ఈ పదం, అవునా? ఫర్ హైర్ అని పెడతారు. ఏంటది చెప్పండి? ఫర్ హైర్ అని పెడుతూ ఉంటారు ఆటో మీద. అప్పుడులో పాత ఆటోలు ఉండేవి, మీకు గుర్తుందా? అది మీటర్ అలా తిప్పితే ఫర్ హైర్ అని, అప్పటి నుంచి మీటర్ రన్ అయ్యేది. అప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నారో ఆ కిలోమీటర్లను బట్టి దానికి డబ్బులు ఇచ్చేవారు. అంటే ఫర్ హైర్ అంటే అర్థం ఏంటి? అద్దెకి తీసుకున్నట్టు, అంతేనా? అద్దెకి ఆ బండిని తీసుకున్నట్టుగా నేటి కాలంలో మనం ఏమవుతున్నాం? కంపెనీలకి ఏమవుతున్నాం? అద్దెకి వెళ్తున్నాం, అవునా? తప్పేం లేదు, మీ ఉద్యోగాలు చేసుకోవద్దు అనట్లేదు, మిమ్మల్ని మీరు పనిపాట్లు చేసుకోండి, మానేయండి అని చెప్పట్లేదు. మానేయమని అంటే రేపు పొద్దున్న నా ఇంటి అడ్రస్ కనుక్కొని అన్నా మానేయమన్నావు కాబట్టి మానేశానన్నా, రేపటి నుంచి ఇదిగో మా ఫ్యామిలీ అంతటిని మీరే పోషిస్తాలే అంటారు. కాబట్టి అలాంటి దుస్సాహసం నేను చేయను. కానీ నేను అడుగుతుంది ఏంటంటే, దేవునికంటూ ఒక సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? దేవునికంటూ పరిచర్య నిమిత్తము కొంత సమయాన్ని వెచ్చించగలుగుతున్నావా? వాక్యములు వినుటకు వేగిరపడుతున్నావా? సంఘము యొక్క సమయమును బట్టి మీరు యొక్క ఆరాధన జరిగించగలుగుతున్నారా? సువార్తలలో పాల్గొనగలుగుతున్నారా? లేదా సర్వము వాడికి అర్పణగా? మనం మాత్రం పాటలు పాడుతూ ఉంటాము, దేవా ఈ దేహం అంతా నీకేనయ్యా అర్పిస్తున్నాం అంటాం. కానీ నిజానికి చెప్పండి, సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా ఎవరికి అర్పిస్తున్నాం మనం? ఉద్యోగాలకే కదా, వ్యాపారాలకే కదా. కాదు అనట్లేదు, కానీ దానికంటూ మీరు కొంచెం వాక్యం కోసం కొంత టైం స్పెసిఫిక్ చేయండి. అదే నిమిత్తంగా సువార్తల కోసము, పరిచర్య కోసము, సంఘ ఆరాధన కోసము, ఎంతమంది అండి కుటుంబాల కోసం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు కొంత సమయాన్ని వెచ్చించాలి ఖచ్చితంగా. కాబట్టి ఇస్కరియోతు యోధాకి విలువ తెలియలేదు, అలాగే మనకు కూడా యేసు ప్రభు విలువ తెలియకపోతే ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన ప్రేమ ఎంత మధురమైనదో, ఎంత మోగమైందో ఈరోజు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారిని గెత్సేమన తోటలో పట్టుకున్నప్పటి నుంచి, యేసుక్రీస్తు వారు మీరు వచ్చారు కాబట్టి రండి, రథం ఎక్కండి, కూర్చోండి, మీకు ఏంటి రాజులకు ఊపే యొక్క నెమలి పించాలతో ఊపుతూ తీసుకెళ్లి స్వాగతాన్ని పలుకుతూ తీసుకెళ్లి రాజు యొక్క మందిరంలో పెట్టారా? ఏం చేశారు? ఆయనకి ఏం చేస్తారు? వస్త్రాలను తీసేసి ముళ్ళ కిరీటం పెట్టి అపహాసిస్తారు. బాగా పోలీసులు ఇంటికి వస్తే ఎలా తీసుకెళ్తారండి? మామూలుగా ఒక రౌడీ షీటర్ దొరికితే, లేకపోతే ఎవరైనా మనకి వ్యతిరేకంగా ఉన్నవారు దొరికితే కొట్టుకుంటూ తీసుకెళ్తారు, అవునా కదా? కొట్టుకుంటూ యేసుక్రీస్తు వారిని తీసుకెళ్లారు సన్హెద్రిన్ మహాసభ దాకా. ఏంటి మొట్టమొదట అన్నయ్య దగ్గరికి వెళ్తారు,
అన్నయ్య దగ్గర అయిపోయిన తర్వాత కయ్యప్ప దగ్గరికి వెళ్తారు. తర్వాత కయ్యప్ప దగ్గర అయిపోయిన తర్వాత సన్హెద్రిన మహాసభ రాత్రిపూట జరుగుతుంది. పగలపూట సన్హెద్రిన మహాసభకి వెళ్తారు. ఈ సమయం అంతా కూడా కొట్టుకుంటూ తీసుకువెళ్తారు. కొట్టుకుంటూ తీసుకెళ్లిన తర్వాత పిలాతు దగ్గరికి, తర్వాత హీరో దగ్గరికి వెళ్తారు. పిలాతు దగ్గరికి వెళ్తే హీరో దగ్గరికి పంపిస్తాడు. మరలా హీరో పిలాతు దగ్గరికి పంపిస్తాడు. ఈ యొక్క సందర్భం అంతా కూడా యేసుక్రీస్తు వారిని మర్యాద పూర్వకంగా చూసిన సందర్భాలు అయితే ఏమీ లేవు. కానీ అట్లా చెప్తున్నాను, ఏమున్నాయి కొట్టుకుంటూ తీసుకెళ్తే మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని బాగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్లారు, ఈడ్చుకెళ్లారు. అన్ని జరిగిన తర్వాత మీలో ఎవరికైనా దెబ్బలు తగిలితే, ఈ దెబ్బలన్నీ తగిలే, ఒళ్ళంతా దెబ్బలు తగిలే, ఈ వస్త్రము ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి కోసం మాట్లాడుతూ తన శరీరము, తన వీపు దున్నబడింది అన్నట్టు ఉంటుంది. అవునా? మీ అందరికీ తెలిసిన విషయాలే. అవునా? దున్నబడింది అన్నట్టుగా ఉంటుంది. ఈ దున్నబడిన ఈ శరీరం మీద ఉన్న వస్త్రములు ఉన్నాయి కదా, ఈ వస్త్రాల్ని ఆ యొక్క సైనికులు ఏం చేశారో చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా చూడండి, 27 నుంచి నేను చదువుతాను, ఒకసారి చూడండి. 28వ వచనం నుంచి చూద్దాం. వారు ఆయన వస్త్రములను ఏం చేశారంట? వారు ఆయన వస్త్రాలను ఏం చేశారు? తీసివేశారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మొట్టమొదటిగా ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత ఆ వస్త్రములు శరీరానికి ఏమవుతాయి? ఎప్పుడైనా అంటికిపోతాయి. అవునా? యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, డాక్టర్లు షర్ట్ తీరు, కట్ చేస్తారు. అలా సిజర్స్ అలా కట్ చేసి అక్కడి నుంచి అక్కడ పార్ట్ తీసి అది అలా తీసి కట్ చేస్తారు. తర్వాత అవి పెట్టి ఆ మెడిసిన్ పెట్టి అది క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఆ క్లాత్ ని తీస్తారు. ఒకవేళ నిజంగా డాక్టర్కి, ఒక ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే కొత్తగా వైద్యాల్లోకి వస్తుంటారు అండి, కొత్తగా వైద్యాలు వాళ్ళకి తెలియదు అనుకోండి, ఏం చేస్తారు? అట్లయితే ఏముంది, చొక్కా తీసేద్దాం కదా అని తీస్తే ఏమవుతుంది? పెయిన్ వస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే చర్మము చీలిపోతుంది. ఈ వస్త్రం అంటుకున్నది ఇలా తీస్తే ఈ అంటుకున్న వస్త్రం వలన చర్మం అంతా చీలిపోతుంది. అవునా కదా? అయితే యేసుక్రీస్తు వారిని ఏం చేశారంట? మొట్టమొదటిగా ఆ వస్త్రాలు తీసివేసి ఏం చేశారంట? మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎవరికైనా ఆ వస్త్రాలు తీసివేసిన తర్వాత దూది పెట్టి అత్తుతారా, లేకపోతే జైల్లో రగ్గులు వేస్తారు? రగ్గులు తెలుసా మీకు? జైల్లో రగ్గులు, దాన్ని ఒక విధంగా చెప్పాలంటే మేక చర్మాలతో తయారు చేస్తారు. అవి మీరు ఎప్పుడైనా ఎండాకాలంలో సరదాగా లాంటి రగ్గు ఒకటి కప్పుకోండి, 10 నిమిషాలు కూడా ఉండలేని స్థితిగతుల్లో ఉంటారు. అవునా కదా? అలాంటి ఒక రగ్గును తీసుకొచ్చి ఈ చీల్చేసిన యొక్క ఈ చర్మం మీద కప్పితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వేదన ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటారు. అవునా? వస్త్రమును తీసివేసి చీరిపోయి రక్తం కారుతుంటే దాని మీద ముళ్ళకంపల్లాంటివి ఏంటి, ఆ యొక్క పొట్టేలు యొక్క చర్మముతో ఉన్న అలాంటి ఒక రగ్గు లాంటిది యొక్క ఎర్రని అంగీని తొడిగించారు. జైల్లో ఉన్న వాళ్ళకి ఏంటి, నారరంగ వస్త్రములు వేయరు, యోధారంగ వస్త్రములు అలాంటివి వేయరు, ఇలాంటివి వేస్తారు. ఇది ఏంటనుకుంటున్నారు? ఇది రగ్గు లాంటిది. ఒక విధంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మేక చర్మము, మేకం యొక్క వస్త్రములతో, మేక యొక్క ఆ యొక్క దీంతో చేసిన యొక్క రగ్గు లాంటి యొక్క ఏంటి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి ఆయన మీద కప్పారంట. ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా? ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా? గుచ్చుకుంటున్నాయి తీసుకెళ్తున్నారు. మరలా పిలాతు దగ్గరికి పట్టుకెళ్లారు. తెలుసు కదా, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ లో మీరు చూసే ఉంటారు. ఆ ఎర్రని రంగు, ఆ యోధా రంగు, ఆ ఎర్రని వస్త్రాన్ని వేసుకొని వారి ముందు నిలబడినప్పుడు యేసుక్రీస్తు వారు నిలబడడానికి కూడా ఓపిక లేని వాడిగా నిలబడతాడా లేదు చెప్పండి? అవునా కదా? అలాగ నిలబడినప్పుడు అరే ఇది చాలు కదా, ఇక్కడతో ఆపేద్దాము అని అనుకుంటున్నారా? ఏం చేశారు తెలుసా? ఆయన్ని ఏం చేశారు తర్వాత ఏం చేశారు కూడా చూద్దాం. ఈ ఎర్రనంగిని తడిగించి సిలువేస్తారంటే కాదు, కానీ తర్వాత 31వ వచనం ఏం చేశారు? 30 నుంచి చదువుదాం. ఆయన మీద ఉమ్మి వేసి
ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. చూసారండి, దానికి ముందు మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభము, ఇదిగో అని చెప్పి ఆయనకి కిరీటం, ముళ్ళ కిరీటం పెట్టారంట. చాలా మంది ముళ్ళ కిరీటం అంటే ఏమనుకుంటారంటే అప్పుడప్పుడు మనం క్రికెట్ ఏదో ఆడుకుంటున్నప్పుడు చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకుంటాయి కదండి, అంతేనా? అలాంటివేమో అనుకుంటుంటారు. కానీ మీకు విషయం చెప్పమంటారా, వాళ్ళకి గుచ్చేవి అలాంటి చిన్న చిన్న ముళ్ళులు కాదు. ఒక్కొక్క ముళ్ళు నిజంగా సుమారుగా చెప్పాలంటేనండి, ఒక్కొక్క ముళ్ళు కూడా సుమారుగా మన యొక్క చేతి మధ్యవేలు ఉంటుంది చూసారా, మధ్యవేలంత, ఈ వేలంత యొక్క ముళ్ళు వారు ఆ యొక్క ఖైదీలకి, సిలువ మీద ఉండే వాళ్ళకి అట్టి రీతిగా పెట్టడం అనేది జరుగుతుంటుంది. ఆలోచించండి ఒక్కసారి, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేవు కదా నువ్వు. మీ పిల్లలకి ఎవరికైనా, వద్దు నన్ను, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేవు కదా, తట్టుకోగలవా నీ కొడుక్కి ఎప్పుడైనా? మీ పిల్లలకి ముళ్ళు గుచ్చుకుంటే చక్కగా హ్యాపీగా ఆనందపడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారా? ఎవరున్నట్టు సరదాగా హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. ఎవరు లేరు కదా. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, యేసుక్రీస్తు వారికి ముళ్ళు కిరీటం కాలుకి కాదు పెట్టింది, దేనికి పెట్టారు? దేనికి పెట్టారు? అవునా? శిరస్సుకు పెడితే ఆ యొక్క ముళ్ళు గుచ్చి లోపల గుచ్చి 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 ఆ రెల్లుతో గుచ్చిలా లోపలికి వెళ్తే ఎంత బాధను భరించుంటాడు చెప్పండి ప్రభు, ఎంత బాధను భరించుంటాడు. దేనికోసం? దేనికోసం చెప్పండి. సరే, అయిపోయింది, అక్కడతో ఆపేశారు, సిలువ వేస్తారు అనుకుంటున్నారా? అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, సిలువ అంటే చాలా సింప్లిఫైడ్ గా తీసుకుంటున్నారు. చాలా మంది నేను చూసాను, చాలా సింపుల్ గా తీసుకుంటుంటారు. కాదు, ఈరోజు మీకు చాలా క్లియర్ గా అర్థం అవ్వాలి, అందుకని చాలా ఎలాబరేట్ గా చెప్తున్నాను, ఓకేనా? సో అయిన తర్వాత ఆ రెల్లుతోటి కొట్టి గుచ్చడం ఒక సక్క పక్కనుంటే, రెల్లును కొట్టి యుధరాజా శుభం అని చెప్పి ముఖము మీద ఉమ్ము వేశారు అన్నది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇందాక చాలా మంది హ్యాండ్ రైస్ చేశారు కదా, అంతమంది మేము అగేప ప్రేమను చూపించగలుగుతున్నారంటే నేను 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 అన్నారు కదా. మిమ్మల్ని ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను, మీ ముఖం మీద ఉమ్ము వేస్తే ఇలా తుడుచుకోగలిగిన తత్వం ఉన్నవారు మీలో ఎంతమంది ఉన్నారు? హ్యాండ్ రైస్ చేయండి. నన్ను తిట్టారైనా పడ్డాను, నన్ను దూషించారైనా పడ్డానండి, నా ముఖం మీద ఉమ్మేసిన ఇలా తుడుచుకుంటూ వెళ్ళిపోయాను అన్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి, ఇప్పుడు చెప్పండి. హ్యాండ్ రైస్ చేయగలవా? చేయగలవా? ముఖం మీద మళ్ళీ ఎవరు అనుకుంటున్నారు తెలుసా? మీరు ఎవరు అనుకుంటున్నారైనా? ఎవరు అనుకుంటున్నారా? ఆయన సర్వేశ్వని యొక్క కుమారుడైన కుమారుడు. నిజంగా కుమారునికి చేసిన అవమానం ఇది. ఈ అవమానము నిజంగా మీ పిల్లల మీద జరిగితే మీలో ఎవరైనా తట్టుకోగలరా చెప్పండి? ఒక మాట అడుగుతున్నాను, మీ పిల్లాడికి ఇలా జరిగితే మీలో ఎంతమంది? చాలా మంది మనలో ముద్దుగారే యశోదులు ఉంటారు. ఇలాగన్నానని వేరే గ్రంథాల దగ్గరికి వెళ్తున్నాను అనుకోకండి, చెప్తున్నాను అనమాట. మా పిల్లలు ఎంత పొరపాటు చేసినా మా పిల్లల్ని ఒక్క మాట అంటే తట్టుకోలేని తల్లిదండ్రులు మన మధ్యన ఉన్నారా లేదా? ఒక మాట చెప్పండి సూటిగా, ఉన్నారా లేదా? పిల్లలంటే చేస్తారండి, అయితే అలాగంటారా అని గొడవలకు వచ్చి చర్చిలో ఉన్నంత వరకు మరియమ్మల్లా ఉండి గొడవ జరగంగానే మరిడమ్మల్లా మారిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉన్నారా? మరి ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు వారి ముఖము మీద మూపడితే తండ్రి ఎంత మౌనంగా ఉన్నాడు, కుమారుడెంత మౌనంగా ఉన్నాడు. ఇది కాదా అగేపు ప్రేమ? మనం ఇట్టి అగేప ప్రేమను కలిగి ఉన్నామా? ఈ అగాపయ ప్రేమను మనం కలిగి ఉన్నామా? సరే లేదులేండి, అంతే అక్కడతో అయిపోయిందేమో, అయిపోయిన తర్వాత సిలువ వేస్తారండి అనుకుంటున్నారు మీలో చాలా మంది. కాదు, అస్సలు కాదు. తర్వాత కూడా ఏం జరిగిందంటే చూడండి, 31వ వచనం. తర్వాత ఏం చేశారు? ఆయన అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఏం చేశారంట అంటే మీరు ఆలోచించంటారా? ఇప్పుడు దాకా కుట్టారు, అక్కడ మీద పెట్టారు, అక్కడ పిలాత పక్కన నిలబెట్టారు, ఆ ఎర్ర నంగిని కట్టారు, గుచ్చుకుంటూ ఉన్నది కూడా కొంత సమయానికి మన బ్లడ్కున్న గుణం ఏంటంటే బేగా చూడండి, మన బ్లడ్ దేవుడు ఎంత వండర్ఫుల్ గా డిజైన్ చేశాడంటే
మీరు ఎప్పుడైనా దెబ్బ తగిలిన తర్వాత కాసేపు పోయిన తర్వాత చూడండి, అదంతా క్లాట్ అయిపోద్ది, అవునా కదా? క్లాట్ అయిపోద్ది అదంతా. బ్లడ్ అలా ఫ్లో అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మన దగ్గర ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ కొన్ని సెల్స్ వెళ్ళి ఆటోమేటిక్ ఏం చేస్తాయంటే అక్కడ క్లాట్ ఏర్పరిచి బ్లీడింగ్ ఆపడానికి దేవుడు వండర్ఫుల్ సిస్టమ్ ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు దాని మీద మీరు ఒక వస్త్రాన్ని వేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ బ్లడ్ తో పాటు ఇది కూడా క్లాట్ అయిపోతుంది, అవునా కదా? ఇప్పుడు ఎర్రని అంగీని వేశారు కదా, ఈ ఎర్రని అంగి కూడా ఏమై ఉంటుంది చెప్పండి? అంటికి పోయి ఉంటుందా లేదా? అంటికి పోయిన ఈ యొక్క ఎర్రని అంగిని మరలా పెట్టి లాగితే ఏమవుతుంది చెప్పండి? చర్మం కూడా వచ్చేస్తుంది. చర్మం చీలిపోయిందా లేదా? చర్మం చీలిపోయిందా లేదా? అయినా బాధను భరించాడా కదా? మళ్ళీ చర్మం అంతా చీలిపోయి రక్తం కారుతుంటే మరలా ఏం చేశారు తెలుసా? అరే రక్తం కారుతుంది కదా వదిలేద్దాం అని వదిలేశారు అనుకుంటున్నారా? ఏం చేశారు తర్వాత చూడండి, నాలుగోదిగా అంగీని తీసి ఏం చేశారంట 31వ వచనంలో? మరలా ఆయన వస్త్రాలు ఆయనకి తొలగించారని ఉంది, అవునా కదా? సరే ఇదే లాస్ట్, ఇంకేసాము, ఇంత బాధపడ్డారు కదా, ఇంకేసాము, ఇంటికి వెళ్ళిపో, లేకపోతే సిలువ ఎక్కి చంపేద్దాం అనుకున్నారా? మరలా ఏం చేశారు? మరలా ఏం చేశారు చెప్పండి? ఆ ఎర్రనంగిని తీశారు, మరలా ఆయన వస్త్రాలు ఆయన తొలగించారు. తొలగించిన తర్వాత మరలా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు సిలువెక్కే టైంలో? తీసేసి కలిపిన ద్రాక్షారసం 34-35 చదువుదాం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంటే మరలా అడుగుతున్నాను, ఆయన వస్త్రాల్ని మరలా తీసేశారు అంటే మరలా ఏం జరిగి ఉంటుంది చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం జరిగి ఉంటుంది? జస్ట్ ఎస్టిమేట్, మామూలుగా ఒకసారి ఊహించుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు ఆ స్థితిలో ఒక్కసారి ఊహించుకోండి. మీ పిల్లల్ని కానీ లేకపోతే ఎవరినైనా ఒక్క క్షణమందు వాళ్ళని అలా ఊహించుకోండి. చెప్పండి, చర్మము చీలిపోతే తట్టుకోగలిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీ పిల్లలకు దెబ్బలు తగిలితే తట్టుకోగలిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? అలాగా ఆయన వస్త్రాలను ఏం చేశారంట? మరలా సిలువిక్కిచ్చే టైంలో చీట్లు వేసుకొని ఆయన ఒక వస్త్రాలని లాగేశారంట, చీల్చేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఆయన్ని కొట్టిన కొరడాలు ఉంటాయి చూసారండి, ఆ కొరడాలు, ఆ కొక్కెము ఒక్కసారి వేసి కొడితే అండి దగ్గర 50 గ్రాముల యొక్క మాంసపు ముద్ద బయటపడిపోతుంటే అండి 40 మారులు కొట్టినప్పుడు రక్తమంతా దారగా కారిపోతుంటే వీపు ఒక విధంగా చెప్పాలంటే, మీకు సింపుల్ గా చెప్పాలంటే చూడండి, అప్పుడప్పుడు రిలయన్స్ ఫ్రెష్ స్టోర్లకి వెళ్తున్నప్పుడు ఏసీ బయటికి రాకుండా కొన్ని తాడులు లాంటివి కొడుతుంటారు, తెలుసా మీకు? తెలుసా? కొంచెం అంటే డోర్ లాగా ఉండవు అవి, జస్ట్ ఏంటంటే చిన్న పాలిథిన్ కవర్స్ లాగా ఇలా ఉంటాయి, ఎవరైనా ఇలా పెట్టెలు తీసుకోవచ్చు, అవునా? కొన్ని ఏసీ ఇవన్నీ పెరుగు ప్యాకెట్లు ఇవన్నీ పెట్టే దగ్గర కూడా అలాగ ఉంటాయి, అవునా? మీకు సింపుల్ గా చెప్పాలంటే దున్నబడిందంటే మీకు అర్థం కాదేమో కానీ యేసుక్రీస్తు వారి యొక్క వీపు ఎలాగైపోయింది తెలుసా? చీల్చబడి దారముల వలె లాగబడి వేలబడేటంత రీతిగా అంత భయానకంగా మారిపోయింది ఆయన యొక్క వీపు. అందుకే ఆనాటి కాలంలో దున్నబడిన వీపు అన్నట్టుగా బోధింపబడింది, ప్రస్తావింపబడింది. అట్టి రీతిగా ఆ శ్రమలు అనుభవించినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఒక్క మాటైనా అన్నారా? మీకు ఇంకో సింపుల్ గా చెప్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే చెప్తాను. ఒకసారి వస్త్రములను తీసి మరలా అంగినేసి మరలా ఆయన వస్త్రాలు వేసి తీసివేసి ఆయన్ని నిలవబెడితే మీలో చాలా మంది, మీకు సింపుల్ గా లాజిక్ చెప్తాను చూడండి. యేసుక్రీస్తు వారిని శిలువ మీద వస్త్రాలతో నిలవబెట్టారు అన్న భ్రమలో చాలా మంది ఉన్నారు, అవునా కదా? మీకు విషయం చెప్పమంటారా? మీకు ట్రూత్ చెప్పమంటారా? ఫ్యాక్ట్ చెప్పమంటారా? యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మీద ఆయన వంటి మీద వస్త్రములు లేవు. హిస్టరీలో, చరిత్రలో ఎలాగైతే ఒక శిలువ ఎక్కవలసిన వ్యక్తి యొక్క గుణగణాలు ఎలా ఉండాలంటే పుట్టినప్పుడు ఎలా ఉండాలో మరణించినప్పుడు అలా ఉండాలని అనేకమైన చరిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఆ బ్రదర్, మేము చరిత్రను నమ్మండి, చాలా ఫోటోల్లో నేను చూశాను యేసుక్రీస్తు వారి పైన
ఆ వస్త్రాలు ఉన్నాయండి అని అంటే మీకు ఒక వివరణ ఇస్తాను చూడండి. యోహాను సువార్త 19 అధ్యాయము 23 వచనం. యోహాను సువార్త 19 అధ్యాయము 23 వచనం. ఎవరైనా చదువుతారా? సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆ, ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. వస్త్రములను ఏం చేశారంట? వస్త్రాలను ఏం చేశారంట? 4 భాగాలు చేసి 4 భాగాలుగా చేసుకొని పంచుకున్నారంట. అంటే వస్త్రములకున్న విలువ ఎంత ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయండి. వస్త్రాలను 4 భాగాలకు పంచుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని అడుగుతున్నాను, వస్త్రములని 4 భాగాలుగా చేయవలసిన అవసరం ఏముందంటే, ఆనాటి కాలంలో మనకు దొరికినట్టు జగదాంబ సెంటర్లోనో లేకపోతే రాజమండ్రిలో వస్త్ర దుకాణాల్లోని దొరికినంత ఈజీగా వస్త్రాలు దొరికేవి కాదు. టు బి ప్రిసైజ్ చెప్పాలంటే యేసుక్రీస్తు వారిని ఆ వచనం చదవండి, ఇంకా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఇంకొంచెం చదవండి, కిందకి చదవండి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక వస్త్రం ఏంటి, అంగీ ఏంటి? వస్త్రం అనగా ఏమి, అంగీ అనగా ఏమి అంటే మమ్మల్ని ఇక్కడ క్లియర్ గా అడుగుతున్నాను ఒక మాట. అంగీని కూడా తీసుకున్నారు అన్న మాట ఉంది కదా, అంగీని కూడా తీసుకున్నారన్న మాట ఉంది కదా. అంటే ఆయన వస్త్రముల మీద ఏమున్నాయి చెప్పండి? ఆయన ఒంటి మీద ఏమున్నాయి? వస్త్రాలని తీసివేశారు, అంగీల్ని తీసివేశారంటే నిలువటంగీని తీసివేశారు, లోపలున్న పై వస్త్రాలు, అంగీని వస్త్రములను చీట్లు వేసుకున్న వాళ్ళు నిజంగా బట్టలు వదులుతారా చెప్పండి? ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, వదులుతారా? కేవలము నీ కోసమే అన్కండిషనల్ లవ్ అంటే ఏంటనుకుంటున్నారు తెలుసా? ఇదే. నిలవబడి ఉండడం ఎంత అవమానకరమో తెలుసా? మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఆనాటి కాలంలో సిలువ వేసిన తర్వాత వాళ్ళకున్న రూల్ ఏంటంటే, సిలువ వేసిన వాడు శాపగ్రస్తుడు. వాడు ఏమవ్వాలో తెలుసా అండి? ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఎక్కడ పెడతారు? ఎక్కడ సిలువేశారు? ఏ ప్రాంతంలో సిలువేశారు చెప్పండి? ఏ ప్రాంతంలో సిలువేశారు? ఏ కొండ మీద? ఆ గొల్గొతా కొండ ఎక్కడ ఉంటుందంటే యెరూషలేములోకి వెళ్తున్న ఎంట్రన్స్ రోడ్. ఒక విధంగా చెప్పాలంటే ఎంట్రన్స్ రోడ్ అది. యెరూషలేములోకి ఎవరైనా రావాలంటే ఆ గొల్గొతా కొండ మీద నుండి అలాగా నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాలి. దానికి తోడు ఏంటంటే రెగ్యులర్ టైం కాదు అది రెగ్యులర్ టైం కాదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పస్కా పండుగ రోజు ఏమవ్వాలి చెప్పండి? దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? దేవుడు ఇజ్రాయెల్ జనాంగానికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి చెప్పండి? బలి ఇవ్వాలన్నయ్య పస్కా పండుగ రోజు. పస్కా పండుగ రోజు అందరూ రావాలా? బలులు అర్పించాలా వద్దా? జోసఫస్ ఫ్లేవియస్ అనే చరిత్రకారుడు సుమారుగా ఆ ఒక్క రోజు పశువుల యొక్క వధ కౌంట్ చెప్తూ 154,000 గొర్రెలు చనిపోతాయి ఆ రోజు అని చరిత్రలో రాశారు. అంటే కుటుంబము 154,000 కుటుంబాలు వచ్చాయి అంటే కుటుంబమునకు ఒక్కటి చెప్పున ఇస్తూ ఉంటారు అర్పణ. అలాగా 154,000 గొర్రెలు వధ ఇచ్చారు అంటే ఎంతమంది వచ్చి ఉంటారో దారిన? ఎంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూచి హేళన చేసి ఉంటారు చెప్పండి? చూడండి 40వ వచనం చూడండి, 39వ వచనం, 27 మత్తయి సువార్త 27:39 వచనం చూడండి ఒకసారి. ఆ మార్గంన వెలుచుండిన వారు తలలూచుచు చూడండి ఏమని అంటున్నారు తెలుసండి? యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు తెలుసా? సిలువెక్కాడు, నిలవబడ్డాడు, రిక్తునిగా ఉన్నాడు. ఉన్నప్పుడు కూడా దారిన వెళ్తున్న వాళ్ళందరూ కూడా తలలు ఊస్తూ, మనం కూడా అప్పుడప్పుడు చూడండి కొంతమందిని చూసి బాగైందిరా నీకు అంటాం కదా, అలాగా యేసుక్రీస్తు వారిని చూస్తూ తలలు ఊచుచు, ఇగో దేవాలయాన్ని కడతానన్నవాడు నువ్వేనా? దిగు, కిందకి రా, నిన్ను నువ్వు కాపాడుకో. నీ ఎంత అవమానపరుచుంటారు చెప్పండి ఒక మాట, అవునా కదా? అంత అవమానాన్ని ఎవరి కోసం భరించాడు చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరి కోసం భరించాడు? అంతటి అవమానాన్ని ఎవరి కోసం భరించాడు? మరి మిమ్మల్ని అడుగుతున్నాను,
నువ్వు అలాంటి అవమానాన్ని భరించడానికి సిద్ధపడుతున్నావా? అలాంటి అవమానమును భరించడానికి మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీకు విషయం చెప్పమంటారండి? మీకు విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు అసంపూర్ణంగా మాట్లాడిన మాట మీరు బైబిల్ ఎక్కడ చూసారు? మీరు ఉందో తెలుసా? అదేంటి, చివరి ఊపిరి వరకు కూడా మాట్లాడాడు కదండి, చివరి ఊపిరి వరకు మాట్లాడారు కదండి అని వీళ్ళు చాలా మంది అనుకుంటారు. కానీ మీకు విషయం చెప్పమంటారే, అసంపూర్ణంగా ఒక పదాన్ని మధ్యలో ఆపేస్తారు యేసుక్రీస్తు వారు. ఏంటో తెలుసా అది? చూడండి, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 53 నుంచి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల అనుకుంటున్నావా? దేవుడు ఇప్పుడు అడిగితే 12 సేనా వ్యూహములు ఇప్పుడు దేవదూతల్ని పంపించడా నా కోసము అని అడిగిన తర్వాత ఒక పదము ఫుల్ స్టాప్ ఉండదు, కామ ఉండదు, మధ్యలో ఆగబడిన ఒక పదం ఉంది. ఏంటో తెలుసది? చూడండి ఒకసారి. నేను వేడుకొనిన ఎడలా అని డాష్ ఉంది. ఏంటనుకుంటున్నారు అది? నేను వేడుకొనిన ఎడలా ఏం జరుగుతుందో తెలుసా? అంటే మీకు సింపుల్ గా అర్థం అవ్వాలని చెప్తున్నాను చూడండి. యేసుక్రీస్తు వారు సిలువెక్కే సందర్భంలో ఆ యొక్క సైన్య సమూహాలన్నీ ఆకాశ మండలమునన్నీ ఆవరించి నిలవబడి ఎవడెవడ ప్రభువు మీద చెయ్యేస్తున్నాడో ఆడిని చూసి పండ్లు కొరుకుతూ ఉన్నాయా లేవా? ఉండుంటాయా ఉండవా? సృష్టికర్త మీద చెయ్యి పడుతుంటే దోతలు గుండె ఒక్కొక్కడిని ఒక్క ఛాన్స్ తండ్రి వేసేస్తాను అన్న మాట వాళ్ళు దేవుణ్ణి అడిగుంటారా చెప్పండి ఒక మాట. ఈ మాట గాని సంపూర్తి అయిపోయి ఉంటుంది, నిజంగా చెప్తున్నాను, ఈ రోజు నువ్వు మన అలా మాట్లాడుకునే వాళ్ళం కాదేమో. ఈ మాట సంపూర్తి అయిపోయి ఉంటే నేను వేడుకొని ఎడల ఇలాగొచ్చేలా చేస్తాయి అనే లోపుగాని దేవదూతలన్నీ ఒక్కసారి ఆ నక్షత్రాలు, దూతలు, ఆ యొక్క మికాయిలు, గాబ్రియల్, ఆ దేవదూతలన్నీ కూడా భూమి మీదకి వచ్చి ఒక్కసారి నిలబడిపోయి అనుకోండి, అయిపోయింది అంతే. ఆ పదాన్ని ఆపేశాడు అక్కడ, అంతే. నేను వేడుకొనిన ఎడల, ఒక్కవేళగా నా రోజు దేవుడు వేడుకొని తండ్రి పంపవా అని అంటే అయిపోయింది అంతే. ఈరోజు భూమి తునకలు లేకుండా అయిపోదు. నక్షత్ర మండలాలు అన్ని కూడా ఒక్కసారి భూమి మీద పడితే ఏమవుతాయి ఆలోచించుకోండి. దేవదూతలు, ఆ యొక్క సైన్య సమూహాలు అలాంటివి. కానీ సంపూర్తి చేయలేదు ఆ పదాన్ని. వేడుకొని ఎడల అని చెప్పి ఆగిపోయాడు. ఇదిగో ఇలాగ జరగవాలని లేఖనం ఉంది కాబట్టి జరగని అని చెప్పాడు. మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట. యేసుక్రీస్తు వారిని కొడుతున్నారు, దేవదూతల సైన్య సమూహములన్నీ కూడా ఆకాశ మండలాలన్నిటి మీద ఆవరించి నిలబడి గుక్కపట్టి చూస్తున్నాయి. ఆ సమయమందు దేవుడు ఎలా ఉంటుండో, ఆయన యొక్క మనస్థితి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన యొక్క మనస్థితి ఎట్టి రీతిగా ఉండదో మీరు ఎవరైనా ఆలోచించారా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కొడుకు మీద దెబ్బలు పడుతుంటే ఓరకుండే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఉన్నారా? ఊరకుండగలరా? నిజంగా ఆ క్షణమందు దేవదూతలు అడుగుతున్నారేమో నాకు అనిపిస్తుంటది. అయ్యా ఒక్క మాట చెప్పు, యేసు ప్రభు మీద ఎవడెవడైతే చెయ్యేసాడో వాళ్ళ తలలు తీసుకొచ్చేస్తారని ఉంటారు ఒక్కొక్కరు. కానీ ఒక్క మాట అండి, నిజంగా దేవుడు సింహాసనాన్ని వెనక్కి తిప్పేశాడేమో, గుక్కపట్టి ఏడ్చుంటాడేమో తండ్రి కూడా, గుక్కపట్టి ఏడ్చుంటాడేమో. నిజంగా ఆలోచించండి. దేవా నీవేళయ్యా నా చెయ్యి విడిచావు అంటే నిజంగా ఆలోచించండి ఒక్కసారి. ఆ ఎడబాటును సహితము ఉండలేకపోయాడు ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆ సమయమందు ఆ సమయమందు నిజంగా తండ్రి నీ ఒక్కడవే కదయ్యా ఉన్నావు, నేను నీతో పాటు ఎప్పుడు ఉంటాను కదా. చాలా మంది అనుకుంటారు దేవుడు చేతులను విడిచిపెట్టేశాడు అనుకుంటారు చాలా మంది. దేవుడు చేయిని విడిచిపెట్టేశారు అనుకుంటారు చాలా మంది. కొంతమంది అపార్థం చేసుకొని యేసు ప్రభు వారిని యేసుకు తండ్రి విడిచిపెట్టేశాడని అంటుంటారు. కాదు కాదు, ఆ సందర్భంలో ఆ యొక్క పాప భారం ఆయన మీద ఉన్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, విడిచిపెట్టావు కదా నన్ను, నన్ను వదిలిపెడితే నువ్వు ఎంత బాధపడతావు తెలుసా ప్రభువా, ఒక్కడనే కదా ఉన్నాను నేను, మన ఇద్దరిది అన్యోన్య సహవాసం కదా, ఈ సహవాసంలో నువ్వు నన్ను విడిచిపెడితే నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు తెలిసి, ఆ సింహాసనాన్ని వెనక్కి తిప్పి ఎంత కన్నీరు కారుస్తున్నావు నాకు తెలుసు. కాబట్టి అయ్యా నీ చెయ్యవ్వా, నేనున్నాను, నేను నీతో పాటు ఉంటాను అన్న మాట ఆ యొక్క ఏలి ఏలి లామా సబక్తానే నాకు అనిపించింది. తండ్రితో ఎడబాటును ఏమాత్రం అంగీకరించలేపాడు కుమారుడు. కొంతసేపు ఎడబాటే అయినా వద్దయ్యా, ఎందుకంటే తండ్రి ఉండలేడు. చెప్పండి, మీలో ఎంతమంది మీ పిల్లల్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండగలరు చెప్పండి. అందులో మీ పిల్లలకి రోగముతో మంచమును పడితే నిజంగా వీళ్ళు ఎంతమంది హ్యాపీగా గురగబెట్టి పడుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? అలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కొడుతుంటే తండ్రి మౌనంగా ఉంటాడా? ఎంత వేదనలో ఉండుంటాడు. ఆ వేదనకి సమాధానంగానే అయ్యా నా చెయ్యి పట్టుకో అయ్యా ప్రభువా, నేనున్నానయ్యా, నువ్వు బాధపడకు, నేను వచ్చేస్తాను, ఇది ఎంత అల్పకాలమే కదా, ఇది కాసేపే కదా, ఏలి ఏలేదు, ఎందుకయ్యా నా చెయ్యిని విడిచిపెట్టావు, బాధపడుతున్నావా, బాధపడద్దు, నేను వస్తాను, నా మహిమ నాకు, నేను వచ్చేస్తాను కదా నీ దగ్గరికి అని అన్నట్టుగా అనిపిస్తుంటుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా మంది శిలువ మీద పలికిన 7 మాటలు చాలా ఊరకనే మాట్లాడేశారు అనుకుంటారు, కానీ మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా అబ్జర్వ్ చేయండి చెప్తారు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలోని యేసుక్రీస్తు వారిని సిలువ మీద ఇలా పెట్టుంటుంది, ఇలా పెట్టిన సిలువని మేకలు కొట్టడానికి ఏం చేస్తారో తెలుసా? మీరు అబ్జర్వ్ చేశారా? మీరు ఇలా తిప్పి ఇలా పడేస్తారు, అవునా? అవునా కదా? ఇలా తిప్పి ఇలా పడేస్తారు. అప్పుడు నిజంగా చెప్పండి, ఆ కంకర రాయిల మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేహము ఆ బరువైన యొక్క సిలువ పడితే ఎలాగ ఇబ్బంది పడి ఉంటారు ఒకసారి ఆలోచించారు మీరు ఎవరైనా? చీరిపోయిన చర్మం మీదకి ఆ కంకర్రాళ్ళు గుచ్చుకుంటుంటే ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి. ఆ ఇసకంత ఇలా పైకి లేచినట్టు ఉంటది. మీరు అక్కడ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ లో చూపించలేదు, గాలిలో ఏలాడుతున్నట్టు ఉంటది, కానీ నిజానికి చెప్పాలంటే గాలి మీద కాదు ఏలాడుతుంది, కిందన నేల మీద దేహము పడితే ఆ ధూళి ఇసకంతా యొక్క శరీరము యొక్క అవయవాల భాగంలోకి వెళ్ళిపోతుంటే ఆ కంకర్రాళ్ళు గుచ్చుకుంటుంటే దాని మీదకి ఎక్కి మేకులు కొడుతుంటే మిమ్మల్ని అడుగుతున్నాను, అప్పుడు అనగలవా క్షమించమని? అప్పుడు అడగండి, ఇప్పుడు అడగండి, నాకు సిలువ మీద క్షమించన్న మాట నాకు కావాలి బ్రదర్, నాకు చెప్పండి, నాకు ఇవ్వండి అని అడగండి. మీరు ఎవరని చెప్తాను, అడగలరా? క్షమించగలరా? నిజంగా మనం అప్పుడప్పుడు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, క్రిస్మస్ కి నెక్స్ట్ కొన్నిటికి వెళ్ళేటప్పుడు ముఖానికి ఆ ఫౌండేషన్లు అవన్నీ క్రీములు పాండ్స్ పౌడర్లు అన్ని రాసుకొని వెళ్తుంటాం, చక్కగా వెళ్తుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ముఖం మీద ఉన్నది ఫౌండేషన్ కాదు, సైనికుల ఉమ్ము. మనం చక్కని వస్త్రధారాలు వేసుకుంటాం, ఆయన వేసుకున్న వస్త్రాలు ఏంటి చెప్పండి? ఆయన వేసుకున్న వస్త్రాలు ఏంటి చెప్పండి? దిగంబరుడుగా నిలబడ్డాడు తెలుసా? ఒక విధంగా చెప్పాలంటే దిగంబరుడుగా నిలబడ్డాడు. ఊరంతా తలలూచుచూ వెళ్తూ అవమానపరుస్తున్న కేవలం నీకోసం మౌనంగా ఉన్నాడు. ఇది కాదా అగేప ప్రేమ అంటే? ఇది కాదా? నిజంగా చెప్తున్నాను, సిలువ మీద పలికిన మాటలు చాలా ఈజీగా మనం మాట్లాడేస్తుంటాం, కానీ ఒక మాట చెప్తాను చూడండి. అమెరికన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు అలాగ కొంతమంది రీసెర్చ్ చేస్తూ యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాట ఎంత బ్రెత్ టేకింగ్ తెలుసా మీకు? ఎందుకంటే మీరు చూడండి, ఆ సిలువ బరబ్బా కోసం చేయబడిన సిలువ. యేసుక్రీస్తు వారి చెయ్య అక్కడ పట్టకపోతే చేతికి తాడు కట్టి లాగుతారు తెలుసా? మీరు చూసారా? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ లో చూసుంటాను. ఏమై ఉంటుంది తెలుసా? అక్కడ చూపించలేదు, కానీ మీకు క్లియర్ గా ఈ చర్మం అంతా ఇదంతా చీలిపోయి ఇలాగ ఏలబడుతుంటుంది. మీరు ఎగ్జాక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఆ చర్మము ఆ చేతిని పట్టి లాగి చీరిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి
మనకి ఫంక్షన్లకు వెళ్తే ఏమిస్తారు మనకి చెప్పండి? వెల్కమ్ డ్రింక్ లోకపోతే గొడవలు పెట్టేసుకుంటారు మనలో చాలా మంది క్రైస్తవులే. ఏంటండి పిలిచారు, మీటింగ్ కి పిలిచారు, ఏంటి ఒక వెల్కమ్ డ్రింక్ ఎవరా మీరు అని అడుగుతున్నారు నేటి కాలంలో క్రైస్తవులు. ఆయనకి ఏ డ్రింక్ ఇచ్చారు చెప్పండి? ఏ డ్రింక్ ఇచ్చారు ఆయనకి? ఏదు చిరకనిచ్చారు. అవునా? అవునా కదా? మన సేవకులు స్టేజ్ లేకపోతే ప్రసంగం చెప్పరు, కానీ ప్రభువునే స్టేజ్ గా చేసుకొని, అర్థమవుతుందా మీకు? సిలువని ఇలా తిప్పి కింద పడి ఉంటే దాని మీదకి ఎక్కి మేకలు కొడతారు తిరగేసి. అవునా? అది స్టేజ్. నేడు మనకి స్టేజ్ లేకపోతే మనం మాట్లాడడం, కానీ ప్రభువునే స్టేజ్ గా చేసుకుని నిలబడి మేకలు కొట్టారు అన్నాడు కాలంలో. అవునా కదా? మిమ్మల్ని నేను ఇప్పటికీ అడుగుతున్నాను, మరలా మొదట అడిగిన ప్రశ్నే మరలా అడుగుతున్నాను. మరలో నిజంగా అగేపా ప్రేమ ఉందా? ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకునే తత్వం మీలో ఉందా? ఉందా? లేనప్పుడు నిజంగా ఎలాగర్రా మనము? అందుకే అడుగుతాడు పేతురు గారిని యేసుక్రీస్తు వారు అడుగుతారు కదా, అయ్యా ప్రేమిస్తున్నావా పేతురు? నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నన్ను ముమ్మార్ ఎందుకన్నా నన్ను అన్నిసార్లు అడుగుతున్నారు? నిజంగా అగేపా ప్రేమ నాలో లేదా 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 అని అంటే, అక్కడ 2 పదాలు ఉపయోగిస్తారు. అగేపా, అగేపి, అగేప్. ట్రాన్స్లేషన్ లో థిలియోస్ అని ఉంటుంది. ఎస్, నేను ప్రేమిస్తున్నాను అనేది థిలియోస్ అని పదాన్ని వాడతారు. అగేప్ అని కృష్ణ అడుగుతుంటారు, నిజంగా అన్కండిషనల్ గా ప్రేమించగలవా నువ్వు? ఎస్ అంటాడు. కానీ నిజంగా చెప్తున్నానండి, యేసుక్రీస్తు వారు ముమ్మార్లు అడిగినప్పుడు మూడోసారి విసిగిపోతాడు. అవునా? మూడోసారి విసిగిపోతాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ఈ సందర్భాల్లో ఒక్కసారి విసిగిపోయాడా? నిజంగా అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. ఒక్క మారు విసిగిపోయి, నిజంగా ఒకసారి ఒక సందర్భంలో నిజంగా నాకు అనిపిస్తుంటది అనమాట, ఒకవేళ మనలో గాని ఎవరికైనా సరదాగా, మనలో ఎవరికైనా సిలువ యాక్టింగ్ చేయమని చెప్పి సిలువ మీదకి ఎక్కించి సరదాగా నటించరా అని పిల్లల్ని గుడ్ ఫ్రైడే రోజు ఎక్కించిన తర్వాత కొంతమంది ఆడ మీద పగబెట్టేసుకుని ఉన్నోళ్ళు కొరడాలతో చాలా గట్టి కొట్టేస్తుంటారు. దివాకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అవునా కదా? పిల్లల్ని సరదాగా గుడ్ ఫ్రైడే రోజు ఎక్కిస్తుంటారు, బొమ్మల కొరడాలతో, తాడులతోటి, చిన్న చిన్న ఊలుతో అల్లితూ కొడుతూ ఉంటారు. అవునా? ఒకవేళ పొరపాటున నిజంగా కొరడా ఒకటి ఇచ్చి ఒక్క దెబ్బ కొట్టేస్తే ఆ పైనున్నోడు ఏమంటాడు తెలుసా? రే దిగనవరా, నీ పని చెప్తాను అంటాడా లేదా? రే కిందకి దిగనవరా, రే నువ్వు నన్ను కొట్టావు గుర్తు పెట్టుకుంటాను, నీకు అయిపోయిందిరా అంటాడు సిలువ మీదే. కానీ దెబ్బ పడినంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలాగా ఆపసోపాలు పడిపోతున్నట్టు నటిస్తారు. అవునా? ఒక్కటి కొరడాతో దెబ్బ పడితే, మీరు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా హీరో ఒక టెస్టిమోనీ ఇస్తాడు, మీరు చూడండి ఒకసారి. ఒక సందర్భంలో ఆయనకి నిజంగా అంటే యాక్ట్ చేస్తూ అన్ఫార్చునేట్ గా ఒకటి పెట్టి కుట్టేస్తారు నిజంగానే. అది కుట్టినందుకు ఆయనకి సుమారుగా 39 కుట్లు ఎన్నో పడ్డాయంట, 30 ఎన్నో కుట్లు పడ్డాయంట సుమారుగా. దగ్గర 4 రోజులు షూటింగ్ ఆపేశారంట. ఆ యొక్క అనుభవంతో ఆయన నిజంగా జీవించాడంట. ఒక్క దెబ్బ పడితే ఎంత భయంకరంగా ఉంటే 39 కొరడా దెబ్బలు ఎలాగయ్యా తిన్నావు అన్న భారంతో నటించాడంట ఆయన. మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా అలాంటి ఒక్క దెబ్బ తిని మౌనంగా ఉండగలిగే గుణం మనలో కలిగి ఉందా? మిమ్మల్ని అడుగుతున్నాను, మరలా అదే ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు వారు పేతురు గారిని అడిగిన ప్రశ్నే మిమ్మల్ని అడుగుతున్నాను. అగేపా ప్రేమ నీలో ఉందా? ఉంది అని అన్నారు అనుకోండి సరదాగా, ఎవరైనా సహోదరుడు నిన్ను దూషించినప్పుడు పడుతున్నావా? ఎవరైనా ఎదిగినప్పుడు ఓర్చుకోగలుగుతున్నావా? ఎవరైనా నిన్ను పల్లెత్తు ఒక మాట అన్నప్పుడు మౌనంగా ఉండగలుగుతున్నావా? ఎవరైనా నిన్ను లేని నింద నీ మీద మోపినప్పుడు నువ్వు మౌనంగా నిలబడగలుగుతున్నావా?
చెప్పండి, నిలబడగలుగుతున్నాం మనం? మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా మంది మనలో ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ భయం వేసిన నిజమేనమ్మా ఇది. అన్నిసార్లు అడుగుతున్నా, నిజంగా భయం వేసిన నిజమే చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు సుమి. అబద్ధము ఆడి దేవునికి విరోధిని కాకూడదు కదా నేను. కాబట్టి నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు నిజంగా అలా చాపినప్పుడు ఆయన మాట్లాడాలంటే ఏం చేయాలి తెలుసా అండి? మళ్ళీ మీకు తెలుసా? ఆయన ఒక పదం పలకాలంటే అమెరికన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చేసిన రీసెర్చ్ లో ఆయన ఒక్కొక్క మాట మాట్లాడాలంటే కాళ్ళకు మేకులు వేస్తారు చూసారా, కాళ్ళకి. అది చూసారా మీరు? స్టాండింగ్ పొజిషన్ చూసారా? ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అవునా? అలా ఉన్నప్పుడు బ్రీతింగ్ తీసుకోలేరు. బ్రీతింగ్ తీసుకోకపోతే మాట రాదు. ఆయన మాట్లాడాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ కాళ్ళు రెండు బలవంతా ఈ కాళ్ళు మీద మోపి నిలబడి మాట్లాడాలి ఒక మాట. కాళ్ళు మీద అంత భారం మోపితే ఏమవుతుంది చెప్పండి? కాళ్ళకి మేకులు కొడితే బ్లీడింగ్ అవుతుంది. ఎంత విపరీతమైన బాధను అనుభవించి ప్రతి మాటను పలికారు తెలుసా? అవునా? మనం పలకగలమా? మనలో చాలా మంది ప్రేమను పలుకుతారు, ప్రేమని పలుకుతారు. ప్రేమ 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 స్తుతి 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 అంటుంటాం మనం. నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు ప్రేమిస్తే, నీ భార్య ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను బాగా, ఏమండి మీరంటే నాకు బాగా ఇష్టం అండి, మీరంటే నాకు ప్రాణం అండి అన్నది. అవును, పెళ్లి చేసుకున్నావు, ఇంటికి వచ్చావు, కొత్త కాపురం పెట్టావు. అమ్మ అన్నం వండి పెట్టావు అంటే, లేదండి అన్నం వండలేదండి, మీరంటే నాకు చాలా ప్రేమ అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరంటే నాకు చాలా గౌరవం అండి, మీరు లేకపోతే నేను ఉండలేనండి, మీరంటే అంత ప్రేమ అన్నది. సరేలేవే, ఏదో ఒకటి వండి పెట్టు, ఆకలేస్తుంది, నీళ్ళు పెట్టావా అని అడిగితే పెట్టలేదండి. స్నానం చేయడానికి కొద్దిగా వేడి నీళ్ళు పెట్టు, అలిసిపోయి వచ్చానంటే, లేదండి, మీరంటే నాకు చాలా ప్రేమ అండి, మీరంటే నాకు చాలా గౌరవం అండి, మీరంటే నాకు చాలా అభిమానం అండి, మీరు ఎంత గొప్పోలండి, మీరంటే అంత గొప్పోలండి మీరు. అలా కాదమ్మా, కొంచెం నీళ్లు పెట్టమ్మా అంటే, మీరంటే నాకు చాలా అభిమానం. సరే ఇది అంతా అయిపోయింది, బట్టలు అమ్మ అంటే, మీరంటే నాకు చాలా అభిమానం అండి, మీరంటే నాకు చాలా ప్రేమ అండి, మీరంటే. బెల్ట్ తీసి బాతాడా బాధడా భర్త? బెల్ట్ తీసి బాతాడా బాధడా? నీ ప్రేమ 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 అంటే పనిలో చూపించాలి కానీ ప్రేమ 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 స్తుతి స్తుతి స్తుతి. నువ్వు స్తుతించి మంచిదే కాదనట్లేదు, ప్రేమించి మంచిదే కాదనట్లేదు, కానీ ఆ ప్రేమకి తగిన కార్యము లేకపోతే, క్రియలు లేని విశ్వాసం ఏంటి చెప్పండి? మృతం. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలేని విశ్వాసము మృతము. నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి, ఇక్కడ నాకు పేరు బాగా నచ్చింది నిజంగా, అగే టీం వాళ్ళ పేరు నాకు బాగా నచ్చింది. ప్రేమతో పాటు గాస్పెల్ అని కూడా పెట్టారు. అవునా? ప్రేమిస్తే నువ్వేం చేస్తావు చెప్పండి? మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చిన ఒకే ఒక్క యూనివర్సల్ ఆజ్ఞ ఏంటి చెప్పండి? నిన్ను కూడా సిలువెక్కి అలా 39 దెబ్బలు తిని, అస్త్రాలు లేకుండా నిలబడి, మేకులు కొట్టించుకో, ములకిరీటం పెట్టించుకో, ముఖం మీద ఉమ్మేయించుకో, ఇవన్నీ చెప్పాడా? ఏం చెప్పండి? నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని అదొకటే కదా నీకు చెప్పింది, అదొకటే కదా నీకు ఇచ్చిన కమాండ్మెంట్. నువ్వు ప్రేమిస్తే పని చేస్తావు చేయవా? ప్రేమిస్తే పని చేస్తావా చేయవా? చేస్తావా చేయవా? మరి మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో అందరూ సువార్త చేస్తున్నారా? సువార్తలు చేస్తున్నారా? బ్రదర్ నేను కేవలం ప్రేమిస్తాను బ్రదర్, అంతే, సువార్త అయితే చేయలేను అన్నావా? ప్రేమించట్లేదు నువ్వు. కేవలం ప్రేమ పెదాల మీద ఉంది నీకు, కేవలం ప్రేమ నాలిక మీద ఉంది, అదే నాలికతో నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ప్రేమిస్తే ప్రాణం పెట్టాలి. నిజంగా చెప్తున్నాను, ఇలాగన్నా నన్ను బాధపడకండి, ఇలాగన్నా నన్ను బాధపడకండి. నిజంగా మనం ప్రేమిస్తే మన బిడ్డల కోసం ఆస్తులు సంపాదిస్తాం. అవునా? వాడికి చక్కగా చూసుకోవాలి, అన్ని చేయాలని ఆలోచిస్తుంటావు, వాడికి ఏర్పరచాల్సిన సమస్తం ఏర్పరుస్తావు. నిజంగా దేవుడిని ప్రేమిస్తే ఆయన చెప్పిన ఒక్క ఆజ్ఞను పాటించలేవా? నాకు పేరు చాలా బాగా నచ్చిందని ఎందుకన్నానంటే, అగేప అనే ప్రేమతో పాటు గాస్పల్ అనే కన్క్లూజన్ కూడా ఇచ్చారు.
అలా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి ప్రేమ కార్యసాధన కలిగి మనలో ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి. చేద్దామా? ఎప్పటిదాకా చేయలేదు, ఓకే వదిలేండి. మరలా చెప్తున్నాను, ప్రేమ అంటే మరి స్వార్థ చేయడానికి మీలో చాలా మంది ఆడవాళ్ళకి అవకాశం లేదు కదా, మరి ఎలాగా అని అనుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, మీరు ఎక్కడికో వెళ్ళి సువార్త చేయాల్సిన అవసరం లేదమ్మా. అప్పుడప్పుడు మీ పక్కింటి వాళ్ళు వస్తారు, వదిని కూర అయిపోయింది వదిని కొద్ది కూరవ్వా అంటే, మన ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ రేపటికి కూడా వండుకున్న చికెన్ పులావ్ ఉంటది, మంచిగా నీకు ఇష్టమైన మటన్ వండుకుంటావు, నెక్స్ట్ రోజుకు దాచుకుంటావు, అది పాసిక్కిపోయినా పర్లేదు, మన్నా పాసిక్కిపోయినా పర్లేదు. ఏ వదిని ఇప్పుడే తినేసాను, ఇదిగో ఇప్పుడే చేయకొడుకున్నమ్మా, ఇప్పుడే గిన్నెలన్నీ తోమేసి పక్కన పడేసానని చూపిస్తావు, అవునా? అవి మానేసి, అమ్మా ఇదిగో నీకోసం తీసుకో అని ఇవ్వడం సువార్త. అర్థమవుతుందా? పక్కన వదిన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి గిన్నెల బొట్టుకి వెళ్ళిపోవడం కాదు, వదిని నూనె, వదిని కూర ఉందా, వదిని పాసిపోయిన పప్పు ఉందా అని వెళ్ళడం కాదు. వదిన నీకు ఒంట్లో బాగాలేదు కదమ్మా, నీకు వండి పెట్టమంటావా? వదిన నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, టాబ్లెట్లు తమ్మంటావా? వదిన నీకు ఇలా ఉంది కదా, అప్పుల్లో ఉన్నావు కదా, ఇదిగో నా వంతుగా దాచుకున్న ఒక 10,000, ఇదిగో నీ అప్పులకి నేను అంత సహాయం చేయలేనేమో, ఈ 10,000 ఉంచొదిన, వడ్డీకైనా సరిపోతుందేమో అని చెప్పగలిగే సువార్త చేయగలవా నువ్వు? కొని ఎక్కడెక్కడికో ఊర్లు రాలేవు నువ్వు, సరే చేయగలవా? ఇది చేయగలవా? అలా చేసిన నాడు అది సువార్త కాదా? నీ మాట ఆమె వినదా? నువ్వు ప్రార్థనకు పిలిస్తే రాదా? నువ్వు లింక్ పంపిస్తే జాయిన్ అవదా? మనం ఏంటంటే మన కూరలు మనమే తినాలి, మనం అన్నం మనమే తినాలి, మనం వంట మనమే చేసుకోవాలా. పక్కింటోడు పాసిపోయిన పప్పు ఇవ్వడానికి కూడా ఇష్టపడిన క్రైస్తవులు మనలో ఉన్నారు లేదు చెప్పండి. పాసిక్కిపోయినా పర్లేదు, పారేసుకుంటాం తప్ప పక్కనోడికి పెట్టం, అవునా కదా? ఇలాంటి గుణగానాలు కలిగిన నువ్వు అగేప ప్రేమ కోసం మాట్లాడుతున్నావు అంటే, రక్తము రుధిరము కారునంతగా నీ కొరకు ప్రాణము పెట్టిన ప్రభువుని మరి ఏమని పిల్లలు చెప్పండి? ఏమనంటారు చెప్పండి? ఏమని పిల్లలు దాన్ని? అనిపిస్తుంటుంది నాకు, ఈ పదానికి మించిన పదం ఇంకా లేక ఈ పదాన్ని పెట్టారేమో కానీ నిజంగా అన్కండిషనల్ లవ్ అంటే దానికి అసలు పేరుకి నిర్వచనం లేదు. ఒక విధంగా చెప్పాలంటే నిర్వచనం లేదు. We cannot explain his love in words. We cannot define his love in words. We cannot define his sacrifice in words. To be precise గా చెప్పాలంటే ఇట్స్ అన్కండిషనల్ లవ్. ఇదంతే. ఇలాంటి అన్కండిషనల్ లవ్ నువ్వు కలిగి ఉండగలవా? ఆయన ఏమన్నాడంటే, నేను ప్రాణం పెట్టాను కాబట్టి మీరు అందరూ కూడా మీరు హ్యాపీగా మీరు పనులు చేసుకుని తినేసి ఆదివారం పూట చర్చ అయిపోయిన తర్వాత చక్కగా మంచి మటన్ పులావు, కోడి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ తొందరి ఇవన్నీ వండుకొని తినేసి పడుకోమని చెప్పలే. ఏం చెప్పండి నీకు? నేను ప్రాణం పెట్టాను కదా, మనల్ని ఏం చేయమన్నాడు? దీనిని బట్టి ప్రేమ ఎట్టిదో మనకు అర్థమవుతుందని 1 యోహాను పత్రికలో చెప్తాడు. ఏంటది చెప్పండి మీరు ఎవరైనా? 1 యోహాను పత్రికలో చెప్పండి ఎవరైనా. దీనిని బట్టి చెప్పండి అమ్మా. చెప్పాలి. చెప్పండి ఒకసారి గట్టిగా. సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులున్నాను. మళ్ళీ ఒకసారి గట్టిగా. సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులున్నాను. బద్దులు అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. బద్ధుడు అంటే ఏంటి చెప్పండి. కట్టుబడి ఉండడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా, మీరు నాకు బాగా ఒకవేళ ఎవరైనా ఒక డబ్బులు అప్పుడప్పుడు అప్పులకి ఇస్తుంటారు కదా, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా మీలో ప్రామిసరీ నోట్ల మీద ₹1,00,000 ఫలానా ఈ వ్యక్తికి బద్ధుడు అయి ఉన్నామని రాస్తారా? ఇస్తే ఇవ్వండి, మాంతే మానండి అని రాస్తారా? ఇస్తే ఇవ్వండి, మాంతే మానండి అని రాస్తే చెప్పండి, మీ ఫోన్ నెంబర్ నాకు ఒకసారి పెట్టండి, మీరు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాం. చెప్తారా? అలా పెడతారా? ప్రామిసరీ నోట్లో ఇస్తే ఇవ్వండి ₹1,00,000, పోతే పోండి, మానేంటి అని అంటారా?
అలాగనరమ్మా, ఇచ్చేటప్పుడు వాళ్ళు నీళ్లు పట్టుకుని తీసుకుంటారు. ఖచ్చితంగా బద్ధుడివే ఉండాలి. బద్ధుడు అంటే ఇవ్వాలి అనే కదా అర్థం, అవునా? మరి నిన్ను అంటున్నాను, ప్రాణము ఇదిగో నువ్వు కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము బద్ధుడివై ఉన్నావు అని 1 యోహాను సువార్త 3:16 చాలా మంది ఏంటంటే మనలో మొదటి వచనమే చెప్తుంటాం, ఏమని? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను గనుక. 1 యోహాను పత్రిక 3:16 చదవండి ఒకసారి. ఆయన మన చాలా మంది నిమిత్తము మొదటి వచనాన్ని చదువుతుంటారు, 2వ వచనం చదవరు. చదవండి ఒకసారి. ఆయన మన నిమిత్తము ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాను. దీని వలన ప్రేమ ఎట్టిదో మనకు తెలుసుకున్నాం, మనం నేర్చుకున్నాం, మనం అర్థమైంది. మన ప్రేమ అంటే ఏంటి తెలిసింది, అగ్గేపు అంటే ఏంటి అర్థమైంది, ఇవన్నీ మనకు అర్థమైపోయింది. ఓకే, ప్రేమము ఏంటంటే ప్రేమ యొక్క డెఫినేషన్ మనకు అర్థమైంది లేదా? ప్రేమ అన్న పదానికి డెఫినేషన్ ఏంటి? ఆయన తన నిమిత్తము మన నిమిత్తం ఏం చేశాడంటే తన ప్రాణమును పెట్టాడు. దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాం. ప్రేమకి డెఫినేషన్ తెలుసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? తెలుసుకున్నాం కాబట్టి ప్రేమ 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 అనమన్నాడా? ఏం చేయమన్నాడు? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామా? పెడుతున్నారా ప్రాణాలు? అడుగుతున్నాను, ఎలాగైనా బాధపడకండి. ఇలా ఎంతమంది మీ ప్రాణాలు పెడుతున్నారు చెప్పండి సహోదరుల కోసం? ఎంత బేగు మన కుటుంబం, మన పిల్లలు, మన ఇల్లు, మన భార్య, మన చుట్టాలు, మన పట్టాలు, మన వాళ్ళు, మన రక్త సంబంధం, మా చెల్లి, మా అన్న, మా తమ్ముడు అన్న భావనే తప్ప నిజంగా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులుగా ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇది పెడితే పెట్టచ్చు, లేకపోతే మానితే మానచ్చని ఉందా? లేకపోతే బద్ధుడివై ఉన్నామంటే ఖచ్చితంగా చేయాల్సిన పని చెప్పండి. ప్రాణం పెట్టడం అంటే ఏంటి బైబిల్ ప్రకారంగా చెప్పండి? ప్రాణం పెట్టడం అంటే ఏంటి చెప్పండి? రక్తము నీ దేహానికి ఏంటి? ప్రాణము. నువ్వు సువార్తకి వెళ్ళినప్పుడు, సువార్త మాట్లాడుతున్నప్పుడు, ఇలాంటి పాఠాలు చెప్తున్నప్పుడు కూడా ఎంతో రక్తము ఖర్చు అవుతుందా అవదా? నీ రక్తము ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. సువార్తలకి నిజంగా 75 మంది వచ్చారు సువార్తలకి. నిజంగా చిన్న చిన్న బిడ్డలు తీసుకొచ్చారండి. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఒక పక్క నుంచి బాధ, అరే చిన్న పిల్లలతో ఎలా వచ్చారరా, వృద్ధులతో ఎలా వచ్చారు, ఎన్ని పని పాటలు ఆపి 3 రోజులు ఎలాగొచ్చారు, దేనికి వచ్చారంటే నిజంగా అక్కడ ఏమైనా భోజనాలు ఉంటాయి అనుకుంటున్నారా? పొద్దున్న టిఫిన్ 11, మధ్యాహ్నం భోజనం 4, రాత్రి ఈ భోజనం ఏముంటుందో తెలీదు. దానికి తోడు చికెన్, మటన్, తందూరి, బిర్యానీ ఎలాంటి పెడతారు అనుకుంటున్నారా? ఏముండదు. పొద్దున్న ఉప్మా, నెక్స్ట్ రోజు ఉప్మా, 3వ రోజు ఉప్మా. మరి మిగిలిన రోజులు ఏదో అన్నము ఏదో కూర, అంతేనా? అయినా ఎందుకు వచ్చారు చెప్పండి? అయినా ఎందుకు వచ్చారు? ఈ వాక్యం కాదా? ఈ వచనం కాదా? ఈ వాక్యమును బట్టి కాదా? వారి ప్రాణములు పెట్టలేదా? వారి ధనమును దేవుని పనికి ఇవ్వలేదా? వారి కష్టార్జితమును దేవునికి వెచ్చించలేదా? వారి సువార్తలో మాట్లాడినప్పుడు వారి రక్తము ఖర్చు అవ్వలేదా? వారు నడిచిన కొండల ప్రాంతములు అన్నిటిలో కూడా నడుస్తున్నప్పుడు, ఆ కొండలు ఎక్కుతున్నప్పుడు, నిజంగా ఏర్లు దాటుతున్నప్పుడు వారి యొక్క రక్తము ధారలుగా నిజంగా శరీరములో ఖర్చు అవ్వలేదా? సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టారా లేదా సువార్త చేస్తున్న వాళ్ళు చెప్పండి ఇప్పుడు? అప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది అలాగా మీ ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు కాబట్టి ఎంతమంది మీరు కూడా సువార్తలలో మీ యొక్క శ్రమను, కష్టాన్ని, మీ యొక్క త్యాగాలను మీరు సువార్తలలోకి వెళ్ళి నిజంగా అడుగు పెట్టి నడిచి సువార్త వాక్యాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించి మీరు ప్రాణాలు పెడతారా? పెడదామా? ఎంతమంది పెడదాం అనుకుంటున్నారా? హ్యాండ్ రైస్ చేయండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది నేను సువార్తలలో ఇంత త్యాగమా, ప్రభు నా కోసం ఇంత కష్టపడ్డా, ఇంత చర్మము చీలిపోయినంతగా నిలబడ్డా, దిగంబరిగా నిలబడ్డా, ఉమ్మేస్తే తుడుచుకున్నాడా, నిలబడ్డా, మన 7 సిలువ మీద పలికిన 7 మాటలు బ్రీతింగ్ అందకపోతే ఆ కష్టపడి నిలబడి ఇలా పెట్టి ఆ పలికిన యొక్క ప్రవచన నెరవేర్పు కొరకు అంత శ్రమించినప్పుడు మనలో ఎంతమంది శ్రమించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు చెప్పండి? ఎంతమంది మనలో శ్రమించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు?
సువార్తలలో నేను కూడా నా కష్టాన్ని వెచ్చిస్తాను, సువార్తలలో నేను నిలబెడతాను. మరలా చెప్తున్నాను, నా దగ్గర ధనం లేదు బ్రదర్, రావడానికి అవకాశం లేదంటే ఒక 10 కరపత్రాలు ప్రింట్ చేయించి వెళ్తున్న వాళ్ళ చేతిలో పెట్టి, నేను రాలేకపోతున్నాను నా ఉద్యోగం నిమిత్తము, కాబట్టి నా బదులుగా ఇదిగో ఈ కరపత్రములు మీరు వెళ్ళి పంచండి అన్నా, నేను రాలేకపోతున్నాను అని మీరు చెయ్యగలిగిన నాడు మీ రక్తాన్ని ఇచ్చినట్టే. అర్థమవుతుందా? మీకు రాలేని అవకాశం ఉంటే ఉన్న పక్కనున్న వాళ్ళని ప్రేమించి వాళ్ళకి సహాయపడి వాళ్ళకి సువార్త చెప్పగలిగిన రోజు అది సువార్తే. మమ్మల్ని అడుగుతున్నాను, మీ లవ్ గాస్పెల్ టీంలో ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాను, ప్రభు మన కొరకు రక్తాన్ని ఇచ్చేసాడు కదా, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కనీసం లింక్ని పంపించగలరా? తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు భూమి మీదకి, అవునా? తండ్రి కుమారుణ్ణి, ప్రేమ అగేపన పదానికి అర్థం ఏంటి తెలుసండి? నిజంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అగేపే కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపెను అని ఉంటుంది, అవునా? మమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుడిని ప్రేమిస్తే ఈ గూగుల్ మీట్ లింక్ మీ ఫ్రెండ్స్ కి పంపగలరా? తండ్రి కుమారుడిని పంపించాడు, ఈ లింక్ ని మీరు దేవుడు ప్రేమిస్తే అనేకులకి పంపగలరా? వాక్యం వెళ్తుంది కదా ప్రతిరోజు కూడా పంపిస్తున్నారా లేదా? ప్రతిరోజు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, కొన్నిసార్లు బాధపడుతుంటాను నేను. దేనికంటే ప్రభువు ఆ వచనం నాకు బాగా గుర్తొస్తుంటది. లింక్ పంపించినప్పుడు గ్రూప్ లో 300, 400, 500 మంది ఉంటుంటారు, కానీ గ్రూప్ లో జాయిన్ అయ్యేది 33 మంది, 34 మంది, 40 మంది ఇలాగే జాయిన్ అవుతుంటారు. అప్పుడు అనిపిస్తుంటుంది, నాకు ఆ వచనం గుర్తొస్తుంటది, ఫోటో కూడా గుర్తొస్తుంటది. చాలా మంది ఇంట్లో ముందు పెట్టుకుంటుంటారు. ఏంటి చెప్పండి? ద్వారం దగ్గర నిలబడి ప్రభు ఇలా ద్వారాన్ని కొడుతుంటాడు, అవునా కదా? నాకు గూగుల్ మీట్ లో లింక్ వచ్చినప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంటదండి, నిజంగా అలాగే అనిపిస్తుంటది. ప్రభువు గూగుల్ మీట్ లో, వాట్సాప్ లో, గ్రూప్ లో నీకు ఆ లింక్ పంపించి ద్వారాన్ని కొడుతున్నట్టు. చేస్తావా? ఓపెన్ చేస్తావా? ఏం చేస్తాంలే ప్రభు, ఫేస్బుక్ బోల్డ్ రీళ్ళు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లో ఇలా 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 వేలు అరిగిపోయేటంత వీడియోలు ఉన్నాయి. అవన్నీ చూసాక అవకాశం ఉంటే చెప్తానులే అయ్యా, అంతేనా? మనమైతే అదే చెప్తాం కదా ప్రభుకి, అవునా? ఆలోచించండి ఒకసారి. అవకాశం ఉన్న ప్రతిసారి జాయిన్ అవుదాం, వాక్యాన్ని నేర్చుకుందాం, ప్రభు త్యాగాన్ని గుర్తించుకుందాం, సువార్తలలో మన ప్రాణాలని, మన యొక్క రక్తాన్ని వెచ్చిద్దాం, త్యాగధనులుగా నిలబడదాం. మరలా చెప్తున్నాను, మీలో ఎంతమంది భూమి మీద మీ పిల్లల కోసం సంపాదించినా కూడా, మరలా చెప్తున్నాను, రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత, ఇందాకలో ఒక వీడియో చూసి చాలా బాధ అనిపించింది. మా తండ్రి కష్టపడి స్కూల్ టీచర్ మొత్తం వాళ్ళ పిల్లల్ని ఫారెన్ కి పంపించాడు. 3 పిల్లలు ఫారెన్ లో సెటిల్ అయ్యారు. ఈయన చనిపోయాడు. చనిపోతే ఆ 3 ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మాకు ఇప్పుడు ఫ్లైట్లు దొరికినా చాలా రేటు పెట్టి కొనుక్కోవాలి, అంత రేటు పెట్టి మేము కొని రావాలంటే చాలా ఖర్చు, కాబట్టి ఆ ఖర్చు మీకు వేస్తాము, ఆ అనాథ శరణాలయంలో ఉన్న వాళ్ళని ఆ క్రిమేషన్ చేసి ఆ యొక్క బూడిదను ఉంచండి అన్నారు. నాకు అనిపించింది నిజంగా, అతను పెంచుకున్న కుక్కండి అంబులెన్స్ లో ఎక్కి ఆ యొక్క వ్యక్తిని కాల్చేదాకా కూడా పక్కనే ఉంది. నీ పిల్లలు నీ కోసం ఏదేదో చేసేస్తారని పిచ్చి కళ్ళలు కనబాక చెప్తున్నాను, అంతా అపోహ. తల్లి గర్భమ్మున ధనదేవడు వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు, లక్షాధికారి అయిన లవణమ్మునుగా మింగవలను గాని వెండి బంగారములు మింగబోడు, విత్తమార్జన చేసి దాచిన సొమ్ము తుదకు దొంగలకిత్తువో లేక దొరలకొగుదో అంటాడు. దొంగలకి ఇస్తావా లేకపోతే దొరలకు అవుతావా? నీ పిల్లల్ని దొంగలు చేస్తావా లేకపోతే వాక్యాన్ని ఇచ్చి దొరలుగా చేస్తావా? నేర్చుకో. ఏం చేస్తావు? నేర్చుకో. ఏం చేద్దాం? పిల్లలకి ఏం చేద్దాం? ఆస్తి ఇద్దామా? వాక్యం ఇద్దామా? ఆస్తి ఇద్దాం, వాక్యం ఇచ్చినప్పుడు నేర్పిద్దామా? ఇవన్నీ నేర్పిద్దామా? మీ పిల్లల్ని కూడా సువార్తకు తీసుకురండి, అలవాటు చేయండి, హ్యాబిచ్యువేట్ చేయండి. ఇట్స్ ఎపిజెనెటిక్ మెకానిజం. దిస్ ఈజ్ అన్ ఎపిజెనెటిక్. చాలా మంది అంటారు పిల్లల్ని సంఘానికి తీసుకెళ్ళి ఎందుకండి, వాళ్ళు గోల్ చేస్తారండి, ఇది ఉపయోగం ఉందని అంటారు. నో, ఇట్స్ నాట్ కంప్లీట్లీ, ఇట్స్ అన్ ఇన్కరెక్ట్ థింగ్. ఇట్ క్రియేట్స్ అన్ ఎపిజెనెటిక్ మెకానిజం. వాళ్ళకి అలవాటు అవుతుంది, హ్యాబిచ్యువేట్ అవుతుంది. వాళ్ళు కూర్చోవడం అనేది ఒక
ఒక సిస్టమ్ నేర్చుకుంటారు, వాక్యం వినడం అనే సిస్టమ్ నేర్చుకుంటారు. సువార్తకి వెళ్తే ఏముంటది, ఎలా జరుగుతుంది, ఏ అలవాట్లు ఉంటాయి, ఏ విధంగా మనం ఉండాలి, అవన్నీ కూడా అలవాటు చేసుకుంటారు. సో దట్ ఎపిజెనెటిక్ మెకానిజం నీడ్స్ టు బి హ్యాబిచ్యుయేటెడ్ ఫ్రమ్ యువర్ ఎండ్. పేరెంట్స్ నేర్పించాలి, మీరు నేర్పించాలి ఖచ్చితంగా. నేర్పిద్దామా, వాక్యాన్ని ఇద్దామా, మన రక్తాన్ని ఖర్చు పెడదామా? సువార్తలలో ప్రేమతో పాటు పేరుకు తగ్గట్టుగా మరలా చెప్తున్నాను, పేరుకు తగ్గట్టుగా అగేప ప్రేమతో పాటు గాస్పల్ ని ప్రకటిద్దామా? చేద్దామా? థ్యాంక్ యూ సో మచ్. ఎత్తబడిన ప్రతి హస్తము దీవింపబడును గాక, సువార్తలలో మీరు బహుబలంగా వాడబడును గాక, అనేకమైన నూతన ఆత్మల్ని మీరు సంపాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము, వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. క్షమించండి, గొంతు కొంచెము సరిలేదు కాబట్టి మన్నించాలి. కొన్ని పదాలు పలకడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు సహాయపడ్డాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాము వాక్యం నిమిత్తము. మహాలోకాలు కలుగజేసిన మా కన్న తండ్రి దేవ, అయ్యా తండ్రి, నీ బిడ్డలందరూ కూడా తండ్రి నాయన నీ యొక్క ప్రేమని, నీ త్యాగాన్ని, నీ అగేప ప్రేమలో ఉన్న తండ్రి మాధుర్యాన్ని తండ్రి చూసారయ్యా. మా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో తండ్రి నాయన ఆ యొక్క దున్నిన పొలము వలె తండ్రి నాయన చేల్చబడినప్పుడు అతని రక్తము, రుధిరము తండ్రి నాయన, తండ్రి నీరు సహితము తండ్రి నాయన వచ్చింది అంటే ప్రభు తండ్రి నాయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభు తండ్రి మా కొరకు నిలబడ్డాడయ్యా. మేము కూడా రీతిగా తండ్రి ఆయన నిలబడలాగిన సహాయం దయచేయండి. మేము బిడ్డలందరినీ దీవించండి, మరి ముఖ్యంగా అగ్గేప ఈ టీంని దీవించి ఆశీర్వదించండి. మరింతగా తండ్రి నాయన నీ యొక్క సువార్త పనిలో వాడుకుండయ్యా. మరింతగా తండ్రి నాయన నీ వాక్కులు వినుటకు తండ్రి నాయన మీ బిడ్డలందరినీ ప్రేరేపించి తండ్రి నాయన ఇంకా అనేకుల్ని తండ్రి నాయన ఉత్తేజపరిచి ప్రభు తండ్రి నాయన వీళ్ళందరినీ ఒక చోట చేర్చమని వేడుకుంటున్నాం. అదే రీతిగా తండ్రి నాయన మీ బిడ్డలందరినీ పేరు పేరుని ఆశీర్వదించండి. గూగుల్ మీట్ నడిపిస్తున్న బిడ్డలను దీవించండి. మరి తండ్రి నాయన అధ్యక్షుల్ని ఆశీర్వదించండి. నడిపిస్తున్న వారికి తండ్రి నాయన కృపాక్షేమములు దయచేయండి ప్రభు. అదే రీతిగా ఎంతమంది అయితే జాయిన్ అయ్యి ఉన్నారో ప్రభు తండ్రి వారందరికీ తండ్రి నాయన మీ ప్రేమని తండ్రి నాయన తండ్రి తెలియపరిచి ప్రభు తండ్రి మీ పనిలో వారందరినీ వాడుకొని ఎత్తబడిన ప్రతి హస్తాన్ని తండ్రి నేను స్వార్థ వర్తమానములు వెదజల్లే బిడ్డలుగా తండ్రి నాయన ఉంచుకోమని వేడుకుంటాను. తండ్రి మీ కృప, మీ ప్రేమ, మీ యొక్క ఆత్మ సహాయము మీ బిడ్డలందరికీ తండ్రి నేను దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభు మరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.